కేంద్ర ప్రభుత్వం ఒక్క యూపీలోనే 73 మెడికల్ కాలేజ్ ఇచ్చారు ఉత్తరప్రదేశ్లో. ఇవాళ వాళ్ళెవరూ ప్రైవేటైజేషన్ చేయటం లేదే, ఒక్కరు కూడా ఈరోజు ప్రైవేటైజేషన్ మీద మాట్లాడలేదు. వాళ్ళందరూ కూడా ప్రభుత్వమే రన్ చేస్తున్నాయి. ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎందుకు ఈ కారణం అంటే మీ అనుమాయులకి ఈరోజు అంటబెట్టే కార్యక్రమం. మెడికల్ కాలేజీలు ఈరోజు నిర్వీర్యం చేస్తున్నారు, ఆరోగ్యశ్రీని ఇన్సూరెన్స్ కి ఇచ్చేస్తున్నారు, విలేజ్ హెల్త్ క్లినిక్స్ లో మందులు లేవు, ఎవరో పనిచేయటం లేదు. ఇవాళ ఏదో గొప్పలు చెప్తా ఉన్నాడు. ఇవాళ నేను అడుగుతా ఉన్నాను, మీరు విమానాశ్రయాలు కావాలంటే కొత్తగా కడతారు, మెడికల్ కాలేజీలు మాత్రం ఇవ్వరా? ప్రభుత్వ మెడికల్ కాలేజీలు విమానాశ్రయాలు ఎక్కువ ఉపయోగపడతాయా, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఎక్కువ ఉపయోగపడతాయా? చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తప్పని రాష్ట్రంలో ఒక్కరు చెప్పినా సరే మీరు విరమించుకోండి. ఎస్, రిఫరెండంకి వెళ్దాం చంద్రబాబు నాయుడు గారు. ఖచ్చితంగా ఈ మెడికల్ విద్య మీద ఒక రిఫరెండం తీసుకురండి. ఇది తప్పు, ఈ చర్య తప్పు అని ఎవరైనా అంటే తప్పకుండా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కట్టుబడి ఉంటుంది. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయటం అనేది మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. అది న్యాయపరంగా పోరాటం అయినా పర్వాలేదు, అది ప్రజల్లోకి వెళ్ళైనా పోరాటం చేసి ఖచ్చితంగా వీటిని అడ్డుకునే కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాం. కారణం అనేది అదే ఇప్పుడే మనం ఆయన ప్రెస్ మీట్ ఢిల్లీ నుంచి కూడా రాజీనామా చేసిన తర్వాత కూడా ఇవ్వడం జరిగింది. ఆయన పూర్తిగా వ్యక్తిగతం అని చెప్తా ఉన్నారు. ఏదైనా సరే పార్టీ శ్రేణులంతా కూడా విస్మయంగా ఈరోజు ఈ యొక్క నిర్ణయం మీద అందరం కూడా చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఈ తరుణంలో పార్టీ అపోజిషన్ లో ఉన్నప్పుడు కష్టకాలంలో పోరాటం చేసి పార్టీ కోసం నిలబడి పోరాటం చేయాల్సిన వ్యక్తులు ఇప్పుడు రాజీనామా చేయటం అనేది మంచి పద్ధతి కాదు. దాని తీవ్రంగా మేమందరం కూడా విస్మయానికి గురయ్యామని చెప్పి తెలియజేస్తున్నాం. ఎస్, ఉండొచ్చు. అదే ఇప్పుడు దాని మీదే క్యాడర్ను కూడా మనం ఇది చేయాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వల్ల ఈరోజు పార్టీలో పదవులు పొంది ఇలాంటి వాళ్ళు రాజీనామా చేయడం అనేది బాధాకరమైన విషయం. దీన్ని ఖచ్చితంగా క్యాడర్ కూడా సమన్వయం చేసుకుంటే చాలా సమయం ఉంది కాబట్టి భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఆలోచిద్దాం, చూద్దాం. దాన్ని బట్టి ముందుకు వెళ్లే కార్యక్రమం కూడా చేస్తాం.